ఎవరూ హవేలీ వదిలి వెళ్ళక్కర్లేదు. ఇష్టం వచ్చినట్టు చావండి. నేను పోలీస్ ఆఫీసర్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నాను. వాళ్ళని వేరు చేయడం ఎవ్వరి వల్ల అయ్యే పని కాదు వదినా. నా కొంప ముంచేలా ఉంది, కోపంతో నా ప్రాణం తీసేలా ఉంది. దేవుడా దేవుడా, నీదే భారం. ఆశకు పోతూ దీని బారిన పడ్డాను. వదినా ప్లీజ్ నన్ను వదిలే వదినా, నీకు దండం పెడతాను. 3 వదినా నిజంగానే నువ్వు చెప్పినట్టుగానే సిన్సియర్ గా ప్లాన్ ప్రకారం చేశాను. వాళ్ళే లొంగటం లేదు, మొండిగా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రాజేశ్వరి మాయ నుండి బయటికి రావడం లేదు. రాజేశ్వరిని మాయం చేస్తే వదినా ఏంటి అనేది? ఎస్, ఇది తిరుగులేని ప్లాన్. నీ వల్లే అవుతుంది, కేవలం నీ వల్లే అవుతుంది. నా మీద అంత నమ్మకమా? అవును. ఇప్పుడు నేనేం చేయాలి? ఏముంది వదినా ఇందులో? వీబుదా? ఇది నుదుటిన పెట్టుకుంటే ప్లాన్ సక్సెస్ అవుతుందా? ఇది నువ్వు నుదుటన పెట్టుకోవడం కాదు, పాలల్లోనో జ్యూస్లోనో కలిపి రాజేశ్వరి దేవితో తాగిస్తే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఏంటిది? విషం. అంటే నాతో మర్డర్ చేస్తావా? నా వల్ల కాదు, నేను చేయను, నేను వెళ్ళిపోతున్నాను. జగదాంబ, ఆ మర్డర్ జరగకపోతే ఈ మర్డర్ జరుగుతుంది. ఎందుకిలా నా వెంట పడుతున్నావు? నిన్ను కోటీశ్వరాల్ని చేద్దామని. నన్ను కోటీశ్వరాలు చేద్దామనా? ఎన్ని రోజులు నా మోచేతి కింద నీళ్లు తాగి బ్రతుకుతావు? నగలేసుకొని దర్జాగా ఊరేగాలని నీకు మాత్రం లేదా? లేదా? ఎన్ని మర్డర్లు చేస్తే నేను ఈ లెవెల్కి ఎదిగాను? ఆఫ్టర్ ఆల్ నిన్ను ఒక్క మర్డర్ మాత్రమే చేయమంటున్నాను. నిజానికిది నేనే చెయ్యొచ్చు, కానీ అది నన్ను దగ్గరికి రానివ్వదు. అందుకే నీ హెల్ప్ తీసుకుంటున్నాను. రాజేశ్వరీదేవి చావగానే సందీప్ ఒంటరివాడవుతాడు. ఓదారుస్తాను. ఆపేక్షతో మళ్ళీ నా వైపుకు తిప్పుకుంటాను. అది బానే ఉంది, కానీ వదినా మర్డర్ కేసులో ఇరుక్కుంటే నేను కోర్టుల చుట్టూ తిరగాలిగా. ఈ మృణాలిని ఉండగా ఆ అవసరం రాదు. రాజేశ్వరీదేవి నిరాశలో ఆత్మహత్య చేసుకుంది అని కేస్ క్లోజ్ చేయించే పూచి నాది. నిజంగానా? ప్రామిస్. మరి నాకు ఎన్ని కోట్లు ఇస్తావు? ఒక్క గంటలో నువ్వు ఎన్ని కోట్లు లెక్క పెడితే అన్ని కోట్లు ఇచ్చేస్తా.
లేట్ చేయకు, వెంటనే రంగంలోకి దిగు. వదినా, విషయం సంగతి నాకు వదిలిపెట్టు, డబ్బు సంగతి నువ్వు చూడు. కాసేపట్లో నీకు శుభవార్త చెబుతా. రాజేశ్వరి, నన్నే ఛాలెంజ్ చేస్తావా? నా కొడుకుని నాకు కాకుండా చేస్తావా? ఇవే నీకు ఆఖరి గడియలు. పలుకే బంగారమాయ పిలిచిన పలుకవేమి, పలుకే బంగారమాయ పిలిచిన పలుకవేమి, పలుకే బంగారమాయ పిలిచిన పలుకవేమి, కలలోని నామ స్మరణ మరవ చక్కని సామి, పలుకే బంగారమాయన, కలలోని నామ స్మరణ మరవ చక్కని సామి, పలుకే బంగారమాయన, కోదండ పాణి పలుకే బంగారమాయన, కోదండ పాణి పలుకే బంగారమాయన. ఈ మొగుడు పెళ్ళాలకి ఈ కీర్తనుంటే చాలు, అన్నం నీళ్లు అక్కర్లేదు. హవేలీకి సంబంధించినంత వరకు ఇదో జాతీయ గీతమైపోయింది. ఇసుకలోన పొరలేన ముడుతను కరుణించి ప్రోచితవని నెరనమ్మితి ని తండ్రి పలుకే. సంగీతంలో మునిగి తేలుతోంది. ఈవిడ కొంప ముచ్చడానికి ఇదే కరెక్ట్ టైం. ఎస్, ని తండ్రి పలుకే బంగారమాయన, కోదండ పాణి పలుకే బంగారమాయన. రాతి నాతిగా చేసి భూతలమున ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయన. ఈ జ్యూస్ లో విషం కలిపిస్తే చుర్రుకుంటూ తాగేస్తుంది. ఆలస్యం చేయకూడదు. ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయన, కోదండ పాణి పలుకే బంగారమాయన, కోదండ పాణి పలుకే బంగారమాయన. శరణాగత త్రాణ బిరుదాంగితుడవు గాదా, శరణాగత త్రాణ బిరుదాంగితుడవు గాదా, కరుణించు భద్రాచల వర రామదాస పోష పలుకే బంగారమాయన, కరుణించు భద్రాచల వర రామదాస పోష పలుకే బంగారమాయన, కోదండ పాణి పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయ పిలిచిన పలుకవే. కలిసిపోయింది. రాజేశ్వరి జీవితం గంగలో కలిసిపోబోతుంది. బంగారమాయ పిలిచిన పలుకవేమి, కలలోని నామస్మరణ మరవ చక్కని స్వామి పలుకే బంగారమాయన, కలలోని
స్మరణ మరవ వదినా చక్కని పలుగే బంగారమాయన్న వదినా పాని పలుకి బంగారమాయన్న కోదండ పాణి పలుకే బంగారమాయన్న కోదండ పాణి పలుకే బంగారమాయన్న. సరిగ్గా ఈ టైంకి కీర్తన అయిపోవాలా? వదినా నాక్కూడా ఈ కీర్తన అంటే ఎంత ఇష్టమో, చెవి కోసుకుంటాను. బాలసుబ్రహ్మణ్యం ఎంత బాగా పాడారో కదా. పాడింది బాలసుబ్రహ్మణ్యం గారు కాదు, బాల మురళీకృష్ణ గారు. అదేలే, నోరు తిరక్క అలా అన్నాను. మళ్ళీ ఇంకోసారి ఈ కీర్తన పెట్టవా? జ్యూస్ తాగుతూ వినొచ్చు. అచ్చరే, ఉన్నట్టుండి ఈ మర్యాదలేంటి? కొత్తగా ఉంది. అదేంటిదినా అలా అంటావు? నువ్వంటే నాకు ఎప్పుడూ ప్రేమే. అవునా? ఒట్టదినా? నా అల్లుడు సందీప్ని, మృణాల్ని దేవిని దూరం చేసి ఆస్తి దక్కకుండా చేస్తున్నావని అపార్థం చేసుకుని నీ మీద కోపం తెచ్చుకున్నాను. కానీ సందీప్ని ఓ కొత్త కంపెనీకి ఎండీని చేశావు. అప్పుడే నా తప్పు తెలుసుకున్నాను. పిచ్చిదాన్లా ఓ దేవత మీద కోపం తెచ్చుకున్నానే అని బాధపడ్డాను, పశ్చాత్తాపడ్డాను. ఇలా సేవలు చేసుకుంటూ నీ పక్కనే ఉంటూ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. ఈ ఆడపడుచుని క్షమించలేవా? కావాలంటే నీ కాళ్ళ మీద పడతాను. అంతొద్దులే. అంటే నన్ను క్షమించినట్లయినా? అయితే నా చేతి ఇచ్చిన ఆ జ్యూస్ తాగితే మనస్ఫూర్తిగా నన్ను క్షమించినట్లు ఫీల్ అవుతాను. తాగొదినా. సర్లే, ఎక్కడికి? షేర్ చేసుకుందాం. ఆడపడుచుని వదిలిపెట్టి నేనొక్కదాన్నే ఎలా తాగుతాను? వద్దు, నా గొంతు పట్టేసింది, తాగలేను. అయినా మనలో మనకి పట్టింపులేంటి? ఏమీ అనుకోను. తాగొదినా. సర్లే. రెండు చుక్కలు చాలు దీని ప్రాణం చుక్కల్లో కలిసిపోవడానికి. గోవింద గోవింద. అత్తయ్య, 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 ఇది ఏంటమ్మా? ఏంటా హడావిడి? అత్తయ్య జ్యూస్ తాగుతుంది కదా, తాగనివ్వచ్చు కదా. నువ్వు తాగొదినా. దీని హడావిడి ఎప్పుడూ ఉండేదేలే. అది పర్వాలేదులే. నువ్వు చెప్పు ప్రియాంక. ఫేస్బుక్ లో ఈ ఫోటోలు చూసారా? చూడండి. ఇవి సందీప్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు తీసిన ఫోటోలు కదూ? అవునత్తయ్య, నేనే ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాను. ఎలా వచ్చాయి? బంగారు కొంట. ఎంత ముద్దొస్తున్నాడు. జగదంబ, చూసావా? చూశాను. ప్రియాంక, ఇవేనా ఇంకేమైనా ఫోటోస్ ఉన్నాయా? ఉన్నాయి, చూపిస్తాను. జ్యూస్ తాగుతూ చూడొచ్చు కదా. అలాగే. ఇది అత్తయ్య గ్లాసు. ఓ సారీ, ఎటో ఆలోచిస్తూ. ప్రియాంక, నువ్వు తీసుకో, నేను మళ్ళీ కలుపుకుంటానులే. అదేం కుదరదు. నోటి దగ్గర పెట్టుకున్న గ్లాసు ఎవరికి ఇవ్వకూడదు. నువ్వే తాగాలి.
తీసుకో వదినా, తీసుకో. నువ్వు వెళ్ళి బాబు సంగతి చూడు. బాబు నిద్రపోతున్నాడు, ఇప్పుడప్పుడే లేవడు. నువ్వు తాగొదినా. ప్రియాంక, ఈ జ్యూస్ నువ్వు తాగమ్మా. ఎక్కిల ఆరోగ్యానికి మంచిదే, కొంపలేం అంటుకుపోవు. ప్రియాంక సంగతి నేను చూసుకుంటానులే వదినా. ఈ జ్యూస్ స్పెషల్ గా ప్రేమతో నీకోసమే తెచ్చాను, నువ్వే తాగుదినా. అది ప్రియాంకకి ఎక్కిళ్ళు వస్తున్నా. ఏం కాదు వదినా, ఎక్కిళ్ళొస్తే నీళ్లు తాగాలి, జ్యూస్ కాదు. వదినా, ఈ జ్యూస్ తాగపోతే నా మీద ఒట్టే. ఇదొక్కటి మధ్యలో చంపుకు తింటుంది, ఇది ఇక్కడుంటే తలనొప్పి. పద, నీళ్ళు తాగిస్తాను పద. వదినా, నువ్వు జ్యూస్ తాగు. జగదాంబ, గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? నేను కోటీశ్వరరాలైపోయాను. గంటలో 20-30 కోట్లు లెక్క పెట్టేయాలి. రాజేశ్వరీదేవి ఫినిష్ అయిపోయినట్లే, నా అదృష్టం పండినట్లే. జగదాంబ, హలో హలో వదినా, అయిపోయింది. నువ్వు చెప్పినట్లే చేశాను. రాజేశ్వరీదేవికి విషమిచ్చాను. కొద్ది నిమిషాలే, ఇంకొద్ది నిమిషాల్లో రాజేశ్వరి శవంగా మారుతుంది. నీ కొడుకు ఏడుపు మొదలవుతుంది. ఓదర్చడానికి నువ్వు రావచ్చు. శభాష్ జగదాంబ, ఇంత ఈజీగా పని పూర్తి చేస్తావనుకోలేదు. గ్రేట్, యు గ్రేట్. మృణాలిని తర్వాత నువ్వే మృణాలిని అంతటి దానివని నిరూపించుకున్నావు. శభాష్. రాజేశ్వరి, శభాష్.
జగదమ్మ, నాకు ఏదోలా అవుతోంది. ఏదోలా అంటే నొప్పి, నరాలు చెట్లు పోతున్నంత నొప్పి. ఇంకా కళ్ళు పైలు కమ్ముతున్నాయి. నిలబడలేకపోతున్నాను. ఇంకా మాట రావడం లేదు. ఏదో అయిపోతుంది. ఇంకా కళ్ళ ముందు యమధర్మరాజు కనిపిస్తున్నాడా? చేతిలో యమపాశ ఉందా? పక్కన దున్నపోతుందా? జగదమ్మ, కాస్త ఓర్చుకోవదినా, కష్టాలు తీరిపోతాయి. ప్రశాంతంగా నిద్రపడుతుంది, శాశ్వతంగా నిద్రపడుతుంది. శ్రమ తెలియకుండా దున్నపోతు మీద ఎక్కించుకుని యమధర్మరాజు ప్రేమగా వల్లూరు తీసుకుపోతాడు. ఆ తర్వాత బోల్డంత కాలక్షేపం. వదిలా, వెళ్ళేటప్పుడు నీ మొబైల్ కూడా తీసుకువెళ్ళు. అక్కడ విశేషాలు నాకు ఫోన్ చేసి చెప్దు గాని, సరేనా? జగదమ్మ, నువ్వు వండగా ఉండబట్టి రాజేశ్వరీదేవిని ఇంత ఈజీగా చంపగలిగాను. ఎవ్వరికి అనుమానం రాకుండా చంపగలిగాను.